నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ వచ్చింది. ఇంకా ఒక్కోసారేమో సీతాగా చెప్తుంది ఎలక్షన్ వస్తుంది ఇక త్వరలో ఈ 2 వారాల్లోన ఏది డేట్ ఫిక్స్ అవుతుంది లోకల్ ఎలక్షన్లకు తప్పకుండా అందరు సిద్ధంగా కావాలన్నట్లా చెప్పింది ఇక పార్టీ శ్రేణులకు. ఇంకా అదేవిధంగా ఇంకా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందంటే ఈ ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలి ఏందనేది. ఎందుకంటే ఇంకా రైతు భరోసా ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిని పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్కి పోవాలనేది ఒక క్లారిటీ వస్తున్నట్లు ఉంది సమాచారం. అయితే ఇక ప్రస్తుతం మరి ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టుకుంటారా లేకపోతే ఇంకా ఏంది పరిస్థితి అనేది చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్ పెట్టాలంటే ముందుగా వీళ్ళు వేస్తామని చెప్పిన రైతు భరోసా ఇవన్నీ వేయాలి. సో ఈ రైతు భరోసా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఇందిరా మిన్లు ఇవన్నీ వేసిన తర్వాత ఎలక్షన్ పెడితే ఏమన్నా ప్రభుత్వం మీద కొంతవరకు సానుభూతి ఏర్పడి కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ప్రజలు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందా మరి లేకపోతే రైతు భరోసా వేసే ప్రయత్నం చేస్తారా ఏంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక అదేవిధంగా ఏది దేశవ్యాప్తంగా విషాద ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మన భారతదేశంలో కావచ్చు ఇంకా ప్రపంచ దేశాలలో కూడా ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ అయితే ఒకదాని ఒకటి దాడి చేసుకుంటూ తీవ్ర స్థాయిలో ఆర్థికంగా నష్టపోతున్నాయి 2 దేశాలు కూడా. ఇటు ఇరాన్ నష్టపోతుంది, ఇజ్రాయెల్ నష్టపోతుంది. కాబట్టి 2 దేశాలు కూడా పాకిస్తాన్ భారత్ లాగా మీరిద్దరు కూర్చొని చర్చించుకోవాలి, ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి రావాలని చెప్పి ట్రంప్ సూచించిండు. మరి ట్రంప్ మాటలు మళ్ళీ ఇజ్రాయెల్ ఈ ఇరాన్ దేశాలు 2 పట్టించుకొని మరి కూర్చొని ఏదైనా చర్చ చేసే అవకాశం ఉంటుంది ఏందని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అదేవిధంగా నిన్న బాసరలో కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇంకా అదేవిధంగా ఒక హెలికాప్టర్ ప్రమాదం కూడా జరిగినట్టుంది కేదార్నాథ్లో. ఇంకా ఇట్లా దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి, విషాద ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం. ఇప్పుడు జూన్ మాసం కాబట్టి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంతవరకు సాఫీగా సాగిపోవాలి, కొంతవరకు వాతావరణం కూడా అనుకూలించాలి. కానీ ఈ జూన్ మాసంలోనే ఇంత ఇబ్బందులు పెడుతుంది. అసలు ఏమొచ్చింది ఏంది పరిస్థితి అనేది తెలుస్తలేదు. కాబట్టి జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా ఇంటర్నేషనల్కి సంబంధించిన వాతావరణ శాఖ కూడా హెచ్చరించిందంట. ప్రకృతి ఏదో చెప్పబోతుంది మానవాళికి, మరి మానవాళి నుంచి ప్రకృతి ఎంత నష్టపోతుంది ఏందనేది చూస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రకృతి కూడా కొంతవరకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఒకసారి మనం ఈనాడు పత్రిక ఒకసారి చూస్తే, ఈరోజు వార్తలు ఒకసారి చూస్తే, టెహ్రాన్పై నిప్పులవాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేము ఆపుతామని చెప్పి ప్రతిపాదించారంట. స్పందించని టెల్ అవీవ్, ఇక పాక్ భారత్ లాగానే మీరు కూడా ఒప్పందం కుదుర్చుకోండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన చేస్తున్నట్టు. దానికి సంబంధించి ముఖ్యంగా ఇంకా ఇరాన్ అయితే ఇజ్రాయెల్ పైన పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఆర్థికంగా కుదేలు కావాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఇరాన్లో ఉన్న ఎక్కడెక్కడైతే చమురు కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడైతే ఇవి ఉంటాయి, ఎక్కడెక్కడైతే ఇన్కమ్ సోర్స్ ఉండే వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా వాతావరణంలో పోరాటం ఇంకా వాతావరణం కూడా కొత్తగా గర్భిణీ స్త్రీలకు కొత్తగా వాతావరణం కూడా సహకరిస్తలేదు అనేది ఈనాడు కథను రాసుకొచ్చింది. దానికి సంబంధించింది ఇంకా డేటా సైన్స్ డిమాండ్ పైకి ఇంకా అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్లు వచ్చు. ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిలా. ఇంకా ఐఐటీలో బీటెక్ కృత్రిమ మీద మొత్తం మీద ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వైపు యువకులు మొగ్గు చూపుతున్నారనేది వార్త సారాంశం. ఇట్లా ఉంటే ఇక సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలంట. ఒకసారి వార్త చూడొచ్చు మనము. సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు ఇక సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు చేసుకున్నదంట. ఓకే, మంచిదే. కానీ వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యాలయాలు ఎట్లా ఉన్నాయి, బడులు ఎట్లా ఉన్నాయి, బడులలో
భవనాలు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు వెళ్ళిపోయినా పెచ్చులు ఊడుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. మౌలిక సదుపాయాలు లేవు ముఖ్యంగా చెప్పాలంటే. సో ఆ సదుపాయాలు లేవు, వాటిని పట్టించుకోవడం మానేసి ఇంకేది అత్యాధునిక బోధన పెడతాం మేము, అసలు కూర్చోవడానికి ప్లేసే సరిగ్గా లేనప్పుడు ఈ బోధనలు అంటే కొన్ని జాగాలలో మంచిగా ఉంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే గురుకులాల్లో కావచ్చు, ఇంకా ఏది కేజీబీవీ లాంటి స్కూల్ పాఠశాలల్లో కావచ్చు, చాలా చాలా వరకు విద్యార్థులు భయపడుతున్నారు ఆ స్కూళ్ళలో పోయి చదవాలన్నా, లేకపోతే అక్కడ ఎడ్యుకేషన్ ప్రారంభించాలన్నా కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఇక విద్యాశాఖ అయితే 2 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభుత్వం ఏర్పడి, 2 సంవత్సరాల నుంచి కనీసం విద్యా వ్యవస్థను గిట్లా ఉంది, గిట్లా విద్యా వ్యవస్థను చక్కదిద్దినం, ఈ రకంగా ఇంత బడ్జెట్ కేటాయించి ఇంత మంచిగా చేసినామని చెప్పేటోడు లేడు. కనీసం విద్యాశాఖ మీద రిపోర్ట్ కూడా తీసుకోలేని పరిస్థితి. సో ఇంకా అట్లా ఉంది పరిస్థితి. అయితే ఇక నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటే నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకా మొత్తం మీద రైతు భరోసా ఇవన్నీ వేసి జనాల్ని మరోసారి ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు జనాల దగ్గర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ జనాలు కూడా మరి రైతు భరోసా ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఓట్లు వేస్తారా ఏందనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఈ రైతు భరోసా ఇవన్నీ వేస్తేనే ఓట్లు పడతాయి, లేకపోతే పడాయి. వీళ్ళకి తెలుసు ఆ విషయం, కానీ జనాలు కూడా గుర్తించాలే వీళ్ళు కేవలం ఎన్నికల కోసమే ఈ భరోసా ఇస్తున్నారు, ఎన్నికల తర్వాత మళ్ళీ భరోసా రాదు. ఇది 100%. ఈ గగనంలో మరో ప్రమాదం, 7 మృత్యువాత. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ అడవుల్లో హెలికాప్టర్ శకలాలు. ఇక విహారమే విషాదమైందంట. ఇంక నిన్న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ అడవుల్లో ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ 6 ప్రయాణికులు దుర్మరణం పాలారు. ఇక ఇట్లా ఉంది. ఇక దైవ దర్శనానికి వెళ్ళి జలసమాధి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారిలో 5 యువకులు గోదావరి మునిగి మరణించిన విషాద ఘటన ఆదివారం నిర్మల్ జిల్లా వారసరలో చోటు చేసుకుంది. ఇక నిన్న దైవ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నదిలోకి వెళ్ళిన పరిస్థితి. ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వంతెన కూలి దాదాపు 18 మందికి గాయాలైతే దాదాపు చాలామంది పర్యాటకులు కూడా చనిపోయారంటే. ఇంకా కొంతమంది పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉందంటే దానికి సంబంధించిన వార్త. ఇక తెరుచుకున్న నారాయణపేట ప్రాజెక్టు గేట్లు జూరాల వైపు 50,000 క్యూసెక్లు, శ్రీశైలానికి 34,000 క్యూసెక్లు. ఇక ఏది నారాయణపూర్ గేట్లు తెరుచుకుంటుంటే దానికి సంబంధించిన వార్త. ఇక దారికి వచ్చేది ఎప్పుడో తూతు మంత్రంగానే ప్యాచ్ వర్క్లు, పలు చోట్ల అధ్వానంగా R&B రోడ్లు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుంచి బాన్సువాడకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. బిచ్కుంద మండలంలో పుల్కల్ నుంచి కుందరపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయంట. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అంటుండ్రు. ఇక అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. సో ఇట్లా ఉంది పరిస్థితి అయితే. సో ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు ఈ రోడ్లు ఈ వ్యవస్థను మొత్తం, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఏ దేశం అభివృద్ధి కావాలన్నా, లేకపోతే విలేజ్ స్థాయిలో కూడా అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి ముఖ్యంగా రోడ్ల నుంచి అభివృద్ధి అవుతుంది. రవాణా వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడు ఆ దేశం లేకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ రవాణా వ్యవస్థ మంచిగా ఉండాలంటే రోడ్లు మంచిగా ఉండాలి. కాబట్టి ఈ రోడ్లను పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించిన వార్త ఒకసారి జర్నలిస్ట్ శంకర్కి సంబంధించిన తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. గద్దర్ అవార్డుల్లో ఆంధ్రలో పెత్తనం, తెలంగాణ కళాకారులకు దక్కని గుర్తింపు. ఈ రాయలసీమ వాళ్ళకు ఈవెంట్ ఆర్గనైజింగ్, ఈవెంట్లో ఆడవాళ్ళు అక్కడ వాళ్ళతోనే స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఇక తెలంగాణ కవులు కళాకారులు కనిపించలేదా? గద్దర్తో అనుబంధం లేని వాళ్లకు ప్రియారిటీ, గద్దర్ పేరును ఖరాబ్ చేస్తున్నారని మండిపాటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు. ఇంకా మొన్న గద్దర్ అవార్డులు ప్రకటించారు కదా, దాదాపు 90% మంది ఆంధ్రోళ్ళే ఉన్నారు. ఆంధ్రోళ్ళే ఉన్నారు. ఇంకా దాంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఆంధ్రోళ్ళు పాపం ఓకే వచ్చారు స్టేజ్ పైన, కానీ మన తెలంగాణకు జై కొట్టిరు వాళ్ళు వచ్చిన తర్వాత. కానీ మన రేవంత్ అన్న కనీసం జై తెలంగాణ లేని పరిస్థితి.
ఇంకా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది పాట ఊరూరా వాడవాడ ధూమ్ధాం పేరుతో ఉద్యమానికి గద్ద ప్రారంభించారు. తన పాట ఆట మాటలతో తూటాలతో ఇంటింటి నుంచి ఓ ఉద్యమకారుడిని సిద్ధం చేసి పోరుబాటకు రప్పించాడు. ఆయన జ్ఞాపకార్థంగా సర్కార్ సినీ పరిశ్రమకు అవార్డులు అందజేశారు. కానీ ఆయన పేరుతో అవార్డులు ఇచ్చేందుకు ఫంక్షన్ హాల్లోనే తెలంగాణ బిడ్డలకు తీవ్ర అవమానం జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంకా సార్ మరి తెలంగాణ కళాకారులకు కూడా చాలామందికి మేము 25 లక్షలు ఇస్తాం ఇక రకరకాల డైలాగులు చెప్పారు ప్రభుత్వం ఏర్పడకముందు. ఈ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పట్టించుకోలేని పరిస్థితి. ఇక రాజకీయాల వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి బడకచర్లను ఆపకపోతే ఆగమే అని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్రాన్ని కోరండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, అవసరమైతే అసెంబ్లీ నిర్వహించండి, బీఆర్ఎస్ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి ఉత్తమ్కు లేఖ రాసిన హరీష్ రావు. వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి సారించలేకపోతుంది. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఏపీకి సద్దులు మోస్తూ ఉన్నారనేది ముఖ్యమైన ఆరోపణ. ఈ దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఈ జలాలను పూర్తి స్థాయిలో ఏపీకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ మన తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆ రకంగా వ్యవహారం చేస్తున్నారు అనేది వార్త. ఇంకా దానికి సంబంధించి హరీష్ రావు లేఖ రాసినట్టు. ఇక ఈ నెలాఖరులో స్థానిక సంస్థల షెడ్యూల్, ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే పంచాయతీ మున్సిపల్ ఇవాల్టి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారంట. ఎన్నికలు కేడర్ సిద్ధంగా ఉండాలి, వారం రోజుల్లో రైతు భరోసా బోనస్ ఇస్తాం పార్టీ కార్యకర్తలతో మంత్రి పొంగులేటి. అయితే ఇదేంది ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టడానికి గల కారణం ఏంది? ఇక సర్పంచ్లు పెడితే మన వాళ్ళు గెలవరు కదా. ఫస్ట్ సర్పంచ్ ఎంపీటీసీలు సర్పంచ్ వార్డు మెంబర్లు ఫస్ట్ పెట్టిననుకో మన వాళ్ళు చిత్తుగా ఓడిపోతారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే 6 గ్యారెంటీలు 1 గ్యారెంటీ కూడా లేదు, ఎట్లా గెలుస్తారు? సో మన వాళ్ళకు క్లియర్గా తెలుసు ఆ విషయం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది క్లియర్గా. పాపం ఎక్కడ ఎమ్మెల్యేలు తిరిగినా కూడా తిరగబడుతున్నారు. అటువంటప్పుడు మీకు ఊర్లలో ఓట్లు ఎట్లా పడతాయి? కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో ముందు పెడితే పెద్ద దెబ్బ పడుతుంది, మళ్ళీ ఇక మన కుర్చీకే ప్రమాదం వస్తుందని చెప్పి భావించినట్టు ఉన్నారు. కాబట్టి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందు పెట్టి తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెడదామనే ఒపీనియన్కి వచ్చారు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా మొత్తం ఎట్లా డమాలు అంటాయి, మొత్తం అందరూ ఇక మనోళ్ళు మొత్తం చిత్తు ఓడిపోయేటట్లు ఉన్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టొద్దు అనే ఉద్దేశంతోన ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడుతున్నారు. ఇక సో ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటలు విన్నారు, ఇక విని ఎట్లా మోసపోయారు అనేది ప్రజలు కూడా నేరుగా చూశారు. కాబట్టి ఇక మీరు ఎట్లా పెట్టినా కూడా ప్రభుత్వానికైతే కొంతవరకు భంగపాటు తప్పదు ఈ ఎలక్షన్లు అని చెప్పొచ్చు. ఇక ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తున్నారంట. ఫార్ములా ఈ రేస్లో నోటీసులు ఉదయం 10 గంటలకు హాజరు అవుతున్నట్టాయి. అంటే ఇప్పుడు సో కేటీఆర్ని మళ్ళీసారి విచారణకు పిలిచి ఇదో రాజకీయ డ్రామా అని చెప్పొచ్చు. ఇదంతా ఇది ప్రజలకు అవసరం లేదు. వాస్తవంగా విచారణకు పిలిచిన తర్వాత నిజంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ నిజంగా ఆరోపణలు నిజమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అది చేయాలి. కానీ ఇక ప్రజల మీద ప్రతిసారి రుద్ది ఎన్నిసార్లు విచారణ చేస్తారు? ఇదంతా మైండ్ డైవర్ట్ పాలిటిక్స్. ఇక పార్టీలోకి రమ్మంటే చిరంజీవి వస్తాడని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. బాసరలో తీవ్ర విషాదం. ఇక ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్, ఏ మొహంతో ఓట్లు అడుగుతారని చెప్పి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు అడుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉన్నది 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు పెట్టాలని చెప్పి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఎన్నాళ్ళు బీసీలను మోసం చేస్తారు, కాంగ్రెస్ మాటలు బూటకంగా తేలిపోయాయి, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి మీడియాతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తాను. ఇక ఎన్నికల పేరుతోన మీరు వస్తున్నారు కదా, ప్రజల్లోకి వస్తున్నారు కదా ఎలక్షన్లకు, మీరు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో బీసీలకు ఇచ్చిన హామీ, ఆ హామీలో భాగంగానే 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. ఒకవేళ అట్లా పెట్టకపోతే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి శ్రీనివాస్ గౌడ్ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మినిస్టర్ ఆయన శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు. ఇక ప్రతీకారంతో రేవంత్ పాలన కుట్రతో కేటీఆర్పై 14 కేసులు, మాట్లాడిన స్టేటస్లు పెట్టిన కేసులు, ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్లో రెడీ చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ ఓ తుఫేల్ కేసు.
26 ఏళ్ల సర్వీస్లో ఇంత చెత్త కేసు చూడలేదని చెప్పి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఆహ్వానించిన పార్టీలోకి రమ్మని, లేకపోతే మా ప్రభుత్వానికి అండగా నిలవమని చెప్పి, ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కానీ సపోర్ట్ చేయలేకపోయినని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మాజీ ఐఏఎస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నాడు, ఇంత తుఫైల్ కేసు నేను ఏడ చూడలేదు, ఇంత చెత్త కేసు, ఇది ఎటు కూడా పనికిరాదు. టోటల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే జనాల మైండ్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. ఇక ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం. ఇక ఈ రైతు భరోసా ఈ కార్యక్రమం అంతా ఎట్లా వేయలే, పైసలు ఏంది కథ అన్నీ మాట్లాడుకునే అవకాశం ఉందంట. ఇక మహారాష్ట్రలో కూలిన వంతెన 4 మృతి చెందారు, పలువురు గల్లంతు, ఆరుగురిని రక్షించిన స్థానికులు. ఇక కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఇక దానికి సంబంధించింది ఇక ఒకసారి నమస్తే తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా అని చెప్పి అందాల చూస్తూ ఉన్నాం టైటిల్. ఇక అందాల పోటీలు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని చెప్పి రేవంత్ సర్కార్ ఊదరగొట్టింది. పాలన పక్కకు పెట్టి సీఎం మంత్రులు అందాల కార్యక్రమం చుట్టూ తిరిగారు. ఇక ఈ విషయాన్ని వాళ్ళ మిత్రపక్ష నాయకుడు సిపిఐ ఎమ్మెల్యేనే ఎవరు చెప్పినట్టున్నారు, సిపిఎం నారాయణ అనుకుంటా. సో సిపిఐ నారాయణ ఆయన కూడా చెప్పినట్టున్నారు. ఇంకా పాలన పక్కన పెట్టి మంత్రులు సీఎం అందాల కార్యక్రమం చుట్టూ తిరిగిండ్రు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు, పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువుపోయింది. దీనిపై ఇప్పటివరకు బాధ్యుల మీద చర్యలు లేవని చెప్పి నో ఎంక్వైరీ నో కేసు అని చెప్పి వార్త వస్తూ ఉన్నాం. ఇక ఫార్ములా ఈ రేస్కి సంబంధించి దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ఖ్యాతి హైదరాబాద్ స్థాయి అంతర్జాతీయంగా ఇడుమడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు దాదాపు తెలంగాణ వైపు చూశాయి. 700 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకతతో పోటీలు జరిగినాయంట. ఇక మొత్తం మీద 700 కోట్ల వరకు పెట్టుబడులు వస్తే దీన్ని ఏదో పెద్ద అవినీతి జరిగిందన్నట్టుగా వ్యవహారం చేస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అని చెప్పి వార్త వస్తున్నాము. ఇక ఇప్పటికీ కేటీఆర్పై 14 అక్రమ కేసులు బనాయింపు, హరీష్పై మరో 7 కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్న వాళ్ళపైనే కేసులు పెట్టిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పెట్టిస్తున్నారు. ఈ రేస్పై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి వరకు విచారణ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్ర పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు అయినా రాజకీయ కక్షతో ఈ రేస్ రద్దు, ఉల్టా కేసులు అంట. ఇక ప్రశ్నించిన కేటీఆర్పై కేసులా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన వార్త. ఇక ఎస్ఎల్బీసీ తలతోక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టు శ్రీశైలం ఎడమగట్టు కాలువలో సొరంగం మొన్న ఫిబ్రవరిలో కూలింది. 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. అంతవరకు 2 మృతదేహాలు మాత్రమే ఇంతవరకు తీసిరు. ప్రభుత్వం వెలికి తీయగలిగింది. టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యానికి సహాయ కార్యక్రమాల్లో ఆ లక్ష్యానికి సంబంధించి ఎవరిపైన నేటికి చర్యలు లేవు. నో యాక్షన్ నో కేసు. ఇక సుంగిశాల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి మరో ఉదాహరణ. కృష్ణా నీటి ఒత్తిడిని నిర్వహించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ నిరుడు ఆగస్టులో కూలింది. హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై ఏడాది గడిచిన చర్యలు లేవు. భారీ లాస్ నో కేస్. ఇక మొత్తం మీద తమ తప్పుని కప్పిపుచ్చుకుంటూ ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధిని తప్పులా చూపించి ఏదైతే వచ్చిన పెట్టుబడులను కూడా గుర్తించలేని ప్రభుత్వం ఇదని చెప్పి నమస్తే తెలంగాణ చెప్తా ఉంది. ఇక వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్ అమెరికా. సో ఈ వరల్డ్ వార్ అంటే మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా ఏందనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు యుద్ధం చేసుకుంటే ఎట్లా మూడో ప్రపంచ యుద్ధం ఎట్లా స్టార్ట్ కావడానికి ఎట్లా ఇది కారణమవుతుంది అనేది కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. పశ్చిమాసియాలో
ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్ ఇక మాపై దాడి చేస్తే అవినీతిని కని విని ఎరగని రీతిలో స్పందిస్తాం. టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు. ఇక యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి. ఇక ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి. గ్యాస్ ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా భీకరదారులు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ బలగాలు. ఆర్థిక మూలాలే టార్గెట్. మూడో రోజు దాడులు. ఇరాన్లో సుమారు 400 మంది, ఇజ్రాయెల్లో 14 మంది మృతి. ఇక మొత్తం మీద ఒకరినొకరు దాడి చేసుకొని ఈ దేశ ప్రజలు చనిపోతున్నారు, ఇంకో దేశ ప్రజలు చనిపోతారు. కాబట్టి రెండు దేశాలు కొంతవరకు కూర్చొని చర్చించుకుంటే పరిస్థితి సర్దుమణుగుతుందని చెప్పొచ్చు. ఇక ట్రంప్పై జనాగ్రహం. బర్త్డే వేళ అమెరికా వ్యాప్తంగా నిరసనలు. రోడ్లపైకి వేలాది మంది ఆందోళనకారులు. దాదాపు 2000 చోట్ల నో కింగ్స్ ప్రదర్శనలు. ఇక ఆయన ఏదైతే అక్రమ వలసదారులు ఇంకో రకంగా చేస్తూ ఉన్నారు కదా. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత, ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజల్ని, అక్కడున్న స్థానిక ప్రజల్ని కావచ్చు, ఇంకా ఇతర దేశాల నుంచి ఇక్కడ అగ్రరాజ్యానికి బతకడానికి వచ్చిన ప్రజలపైన పెనుభారం పెడుతుంది ఈ ట్రంప్ సర్కార్ అని చెప్పి తీవ్రమైన ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కార్ పండుగ. రైతుల సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం. 2601 రైతు వేదికల్ని కట్టించిన నాటి సీఎం ఇప్పుడు వాటిలో రేవంత్ సర్కార్ రైతు నేస్తం పైసా ఇవ్వకుండా ఏఈఓలపైనే ప్రోగ్రాం భారం పెడుతున్నంట. దానికి సంబంధించిన ఇక 42% బీసీ కోటతో ఎన్నికలు జరపాలి. స్థానికంలో రిజర్వేషన్ అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కులగణన మోసం, ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక కొత్త పంచాయతీల ఏర్పాటుకు బ్రేక్. 250 కొత్త జీపీల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్. కేంద్రం నిర్ణయంతో ఇక ఆమోదం కష్టమే. ఇక ఈడ పైసా గతి లేదు, దుడ్లు లేవు మాత అన్నట్టు కొత్త జీపీలు ఏర్పడితే వాళ్ళకి మళ్ళీ ఫండ్స్ ఇవ్వాలి. ఇక మాకు బజార్లో ఎవరు నమ్ముతలేరని సీఎం సారే చెప్తున్నాడు. మళ్ళీ కొత్త జీపీలు ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఇక కేదార్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్, పైలట్ 6 యాత్రికులు దుర్మరణం. ఇక గోదావరిలో 5 జల సమాధి దర్శనానికి వచ్చి బాసరలో నది స్నానం చేస్తుండగా ప్రమాదం. ఇక మృతుల్లో 3 అన్నదమ్ములు అంట. అందరూ హైదరాబాద్ వాసులే. బీఆర్ఎస్ నేత కిడ్నాప్కి యత్నం. నిర్మల్లో దుండగుల అపహరణ. తూపురం టోల్గేట్ వద్ద ఎస్కేప్ అంట. సో బీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేయడానికి యత్నించినట్ట. దానికి సంబంధించిన వార్త. ఇక ముఖ్యంగా మొత్తం మీద ఇక ఎలక్షన్ మూడ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈ రైతు భరోసా కొన్ని కార్యక్రమాలు చేసి రైతుల్ని ఇంకా పేద ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ బీసీలను కావచ్చు, ఎస్సీ ఎస్టీలను కావచ్చు మోసం చేసే విధంగా మోసపూరిత ఈ హామీలు ఇచ్చి ఈ హామీలను పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లోకి వస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తారనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన ఆశలు పెట్టుకొని, మీరు ఇచ్చిన ఆశలను నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది చేస్తారు, ఇంకా చెప్పినామంటే చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తరచూ చెప్తుండే కదా. ఇంకా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో చాలామంది ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి మీద కొంతవరకు నమ్మకం సన్నగిల్లిందని చెప్పొచ్చు. ఆ నమ్మకం మళ్ళీ నిలబెట్టాలంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.